ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ అట్లాగే ఏడిపించింది. దాన్నంతా ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే పాతకాలపు పటేల్ పట్వారీలు ఉంటారు చూసారా, అట్లా నా చెప్పు చేతల్లో ఉండు, నేను పడేస్తే తిను, బాంచందర కాలు మొక్కుతాను, నువ్వు గొప్పోడు అను. అలా కాకుండా స్వతంత్రంగా బతుకుతానంటే తొక్కేస్తాం. అందులో భాగంగా జరుగుతోంది. మోడీకి తెలుసు మొట్టమొదటిసారి అమెరికా చరిత్రలో మొండోడిని చూస్తున్నారు. ఒక మొండోడు రాజు కంటే బలవంతుడు అంటారు, రాజే మొండోడైతే అది ఇప్పుడు చూస్తున్నది అమెరికా. అంటే ట్రంప్ ఇంత వేగంగా నిర్ణయం తీసుకుంటారని మోడీ ముందు క్లియర్గా, ఎందుకంటే పీయూష్ గోయల్ స్వయంగా వెళ్ళి డిబేట్ చేశాడు అక్కడ. అప్పుడే అర్థమైపోయింది అమెరికా మన మీద ప్రెషర్ చేసి అది రుద్దబోతోంది, అది మనం ఒప్పుకుంటున్నాం కాబట్టి వేరే సమస్యలు వస్తాయి అన్నట్టు మనకు తెలుసు. ఏం చేయాలి, మన రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టాలి వాళ్ళకి, ఎట్లా ఒప్పుకుంటాం? నరేంద్ర మోడీ మొండిగా నిలబడుతున్నాడు ఆ విషయంలో. అంటే మొండిగానే ఉంటారా, లేదంటే ఫస్ట్ టైం మోడీ ఇంతవరకు ఏ విషయంలోనూ తలగ్గన మోడీ ఇక్కడ సుంకాల విషయంలో తలగ్గాల్సిన పరిస్థితి అని వస్తుందా? ఇక్కడ సమస్య ఒకటే, మనకి $80 బిలియన్ వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాం. $40 బిలియన్ అంటే $80 బిలియన్ సరుకులు వాళ్ళకి పంపిస్తున్నాం, $40 బిలియన్ వాడు అమ్ముకుంటున్నాడు. వాడు ఇది లెవెల్ చేయమంటాడు, మేము కూడా మీరు కూడా మా దగ్గర నుంచి ఇంకో $40 బిలియన్ సరుకులు అమ్మమంటాడు, కొనుక్కో మీ దేశంలో